అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం, నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భువనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరు హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే నేను అంటేనే మీ అందరికీ తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దరుగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దరు. ఇక్కడ 3 రంగుల జెండా కానీ, అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకే నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక హెల్తీ ఉండేది. ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే. ఈ అవకాశం రాదు అని నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనసుతోని ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డ్యాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయాయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్న అని తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ, ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్నా. కట్ చేస్తే ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాటే ఈరోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం. ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఫ్లో కూడా, ఓ యాదమ్మ యాదమ్మో యాదమ్మో ఆకులో యాదమ్మో యాదమ్మ నారాని నారల్లో నారల్లో నల్లారి నారల్లినో నారల్లో ఇట్లా అనుకుంటు అదే ఓ పిల్ల అన్నటువంటి లాస్ట్కు ఒక లైన్ కూడా ఇచ్చాడు. అంత గొప్పగా ప్రాసను రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు. ఎందుకంటే చరణ్కున్న గొప్పతనం, చరణ్ అర్జున్కి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు. ఈ 3 కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి నా అన్నతమ్ములందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకో. ఈరోజు నేను ఎప్పుడు నరసన్న గురించి నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు పాత వీడియోలు ఏమన్నా వెతికి చూడండి. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం కూడా, అన్న నీది నార్మల్గా చిన్న చితక వాయిస్ కాదే, శంకర్ మహాదేవన్ లాగానో, సుఖ్వీందర్ సింగ్ లాగానో, కైలాష్ ఖేర్ లాగానో ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న. ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది, అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా, నీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ అంటపడతారన్న అని చెప్పాను. సో అది ఈరోజు 3 రంగుల జెండా, అక్కడ జగనన్న జెండా, వీటి తర్వాత అస్సలైన యాదమ్మ. ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీది. సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని, గద్దరన్న పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట ప్రైవేట్ సాంగ్లతో ఉన్నావేమో, ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా. సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నరసన్న విజయం కాదు, ఇది నా విజయం. నరసన్న గాయకుడిగా గొప్పవాడు కావడం కూడా. థ్యాంక్ యూ. ఏ నుంచి మొదలు పెట్టాలో తెలియదు కానీ ముందుగా ఆ తెప్ప గుర్తులు చూస్తే చిన్నగున్నప్పుడు టాకీస్లకు పోతే ఓ పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జి అనబడంగానే సూపర్ గుడ్ 2 తెప్పలు 2 పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. అది పెద్ద బ్రాండ్, ఒక యానిమేషన్ వస్తుంది. అది చూడంగానే ఒక జెమినీ లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటనీయకపోతుండ్రే. ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం. వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చిండ్రు. బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటారు, ఆయన 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, 20 ఏళ్ళ గ్యాప్లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరీ తీసుకొచ్చారు. ఆర్బి చౌదరి గారికి నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేందో చిన్న ఆర్టిస్టుకు కూడా కథ చెప్పడానికి ట్రై చేస్తాడు.
ఎంత ఓపిక సార్ మీకు నిజంగా. అంటే అంత పెద్ద ఆయన ఉండి ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం. ఎవ్వడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. బయట ఏనన్నా పెద్ద వీళ్ళు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు. పెద్ద తిరిగిపోతురా అన్న సినిమాల్లో చూస్తారు. వాడికి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు. అందుకే సినిమా మాకు ఇలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లెక్కుండే. అసొంటిది ఈ సినిమా హిట్ తర్వాత సంగతి. కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్లు అబ్జర్వ్ చేస్తాం. సత్య గారు ఇప్పుడు మీకు లేదంటే మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది ఇప్పుడు అని ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో ఒడిస్తేటే చెప్తాడు. మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, సార్ మీరు పెన్ను చూసుకోండి సార్ కళ్ళు పోతాయి అంటే. కళ్ళతోని చాలా పని ఉంది ఈ సినిమాలో. మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేమి చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిత్తిరోన్లాగా ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలా చూడడానికి బిత్తిరి సత్తే కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు. చాలా పని చేసిరు సార్. ఎంత టీం వర్క్ అంటే ఇలా మా చరణ్ అర్జున్ అన్న చెక్కిన విధానం, ఆ పాటలు, ఆ సోల్ కనెక్టెడ్ ఉంటుంది. ఒట్టిగానే విని పారేసేలాగా ఉండదు. విని అంటే చిన్నప్పుడు ఒక ఫోటో పేపర్లో వస్తే దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం చూడు, ఎలా సినిమాలనే వస్తుంది మన పేరంటే ఏడుంటుంది కాదు. అది పోయేదేనా, చెరిపేస్తే పోదు. ఎప్పటికీ ఆ రీల్ మొత్తం అట్లనే ఉంటుంది. అంటే ఇన్స్టా రీల్ కాదు, ఇది రియల్ రీల్. ఆర్బి చౌదరి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ టీంను కలిపినందుకు. ఇంకా చాలామంది గురించి చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా కలవాల్సినవి, వేదికలు పంచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.